బ్రదర్ నమస్తే, మీ పేరు బ్రదర్? నా పేరు షేక్ మక్బుల్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు డిస్టిక్. ఎస్. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది కానిస్టేబుల్ జాబ్? నేను లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. యా, లాస్ట్ అటెంప్ట్ నాకు మిస్ అయిపోయింది. మళ్ళీ ఈ అటెంప్ట్లో ఎస్ఐ కూడా రాశాను. ఎస్ఐ కొద్దిలో మిస్ అయిపోయింది. నేను అదే కంటిన్యూషన్లో ఉన్నాను కాబట్టి ఈసారి సివిల్గా సెలెక్ట్ అయ్యాను అనమాట. సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ఎస్. అంటే 2022 నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, కానీ టైం టేకన్ తీసుకుంది కదా. ఆ టైంలో మీరు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? నేను చెప్పాలంటే ఫిజికల్గా చాలా కష్టపడేవాళ్ళం అప్పుడు ఈవెంట్స్ ఉన్నాయనేసి. తర్వాత ఎప్పుడైతే స్టాప్ అయిందో ఏదో ఒక రీజన్తో తర్వాత మళ్ళీ ఇది పోస్ట్పోన్ చేసుకుంటూ అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చెప్పాలంటే ఇప్పటికీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4th ఇయర్లో ఎంటర్ అయ్యాము. చెప్పాలంటే మెంటల్గా ఫిజికల్గా రెండు కూడా బాగా టైర్డ్ అయ్యామని చెప్పాలి. బట్ ఎప్పుడైతే ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్స్ కండక్ట్ జరుగుతుంది అనుకున్నామో అది అన్ఫార్చునేట్గా మళ్ళీ పోస్ట్పోన్, ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోస్ట్పోన్ కావడం జరిగింది. అయినా త్వరగా అవుతుందిలే మళ్ళీ ఫినిష్ అవుతుందిలే అనుకున్నాము. బట్ అది అలాగే వేరే గవర్నమెంట్ మారేంత వరకు తీసుకురావడం అనేది చాలా మాకు బ్యాడ్గా అనిపించింది. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని త్వరగా మీకు దీన్ని సార్ట్అవుట్ చేసి మిమ్మల్ని వీళ్ళని త్వరగా మేము ట్రైనింగ్ పంపించేస్తాం, అంటే ఫినిష్ చేస్తాం నోటిఫికేషన్ అనేది హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ 1.5 year అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. మాకు లాస్ట్ చెప్పాలంటే డిసెంబర్లో స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్ అనేది. డిసెంబర్లో 31st నుంచి స్టార్ట్ అయ్యి జనవరి వరకు ఈవెంట్ జరగడం జరిగింది. ఆ తర్వాత June 1st మాకు కానిస్టేబుల్ మెయిన్స్ అనేది జరిగింది. అలాగే వితిన్ మంత్లోనే మాకు రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి హ్యాపీగా అనుకుంటాము. August 1st మాకు సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత చెప్పాలంటే మళ్ళీ వీలైన త్వరగా మేము వెళ్తాము ట్రైనింగ్కి అనుకున్నాము. అయినా 4 months 5 months వరకు పట్టుకుంది. అది చాలా చెప్పాలంటే ఈ మొత్తం సెలక్షన్ లిస్ట్ కంప్లీట్ అయిపోయింది, మేము సెలెక్ట్ అయిపోయాము, హ్యాపీగా ఉన్నాం, పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నాం. కానీ ట్రైనింగ్ పోవడానికి మళ్ళీ ఏదో ఒక చిక్కులు అనేవి ఉన్నాయి. బిఫోర్ ఈ 3 years పట్టడానికి కారణం కూడా చాలా కేసులు అని అవి చాలా టైం టేకన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫుల్ఫిల్గా ఈ ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటారు, త్వరగా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి అనుకున్నారా మీరు? అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అంటే బిఫోర్ ఎలక్షనే అప్పటికే స్టాప్ ఒక ప్రాసెస్ కంప్లీట్ అయింది, ప్రాసెసింగ్లో ఉంది. కాబట్టి గవర్నమెంట్ అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి కంటిన్యూగా వీలైన త్వరగా మిమ్మల్ని ఫినిష్ చేస్తాము అని హామీ ఇచ్చారు. కాబట్టి దానికి కట్టుబడి ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా అంత త్వరగా అయితే అవ్వలేదు. బట్ అది కూడా ఎప్పుడైతే ఈవెంట్స్ అని కండక్ట్ చేశారో ఆ తర్వాత ఫాస్ట్గా అయింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత 6 monthsలో మొత్తం ఫినిష్ అయిపోయింది, మెయిన్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. వితిన్ 6 monthsకు మాకు సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చేసింది అనమాట. సో అది దాని వరకు హ్యాపీగా ఉందన్నమాట. మరి మీరు ఎలాంటి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు మరి గవర్నమెంట్కి? నేను ఈ యూనిఫామ్ అనేది చాలామందికి చాలా చెప్పాలంటే ఒక ప్రౌడ్ మూమెంట్. అలాంటి ప్రౌడ్ మూమెంట్ నాకు వచ్చిందని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే డిపార్ట్మెంట్ రావాలని అందరికీ ఆశ ఉంటుంది, కొందరికి అవకాశం వస్తుంది. ఆ అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మా పేరెంట్స్కి, తర్వాత నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఫైనల్గా ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఇలాంటి అవకాశం ఇంత దూరం మంగళగిరి ప్రదేశంలో వచ్చి సీఎం ఆధ్వర్యంలో వాళ్ళ ఈ సభా ప్రాంగణంలో మేము ఈ నియామక పత్రాలు తీసుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాళహస్తి పక్కన రూరల్ ఏరియా అండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? రోజు మీరు కానిస్టేబుల్ జాబ్ కొట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అవునండి, నేను బీటెక్ అయిన తర్వాత నుంచి ఏ జాబ్ చేయలేదు. నాది 22లో పాస్ అవుట్ అయింది. అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అంటే బ్రదర్ నోటిఫికేషన్ దాదాపుగా చాలా టైం టేకన్ తీసుకుంది, ఎలా దాని గురించి ఏం చెప్తారు? అంటే గత ప్రభుత్వంలో వచ్చింది, లీగల్ ఇష్యూ వల్ల హోంగార్డులు అనే వాళ్ళు కేసు వేశారు. దానివల్ల డిలే అవుతా వచ్చింది. లోకేష్ అన్న గారు యువగలం పాత్రలో అన్న మాటిచ్చాడు. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపల మీకు సాల్వ్ చేస్తామని చెప్పారు. అన్న మాట ప్రకారమే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేశారు. సో అన్న మీద మాకు చాలా నమ్మకం వచ్చింది. అంటే యువత పరంగా చూసుకుంటే జాబ్స్ కల్పించడం, మెగా డిఎస్సీ కానీ ఇప్పుడు ఏ కానిస్టేబుల్ జాబ్స్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు మరి యువతకి? అవును, చాలా భరోసా వచ్చింది. అన్న డిఎస్సీ ఇచ్చాడు, మళ్ళీ కూడా నోటిఫికేషన్ మళ్ళీ వచ్చింది. టెట్ వాళ్ళకి కంప్లీట్ చేసి వాళ్ళకి పత్రాలు ఇచ్చి ఇప్పుడు జాయినింగ్లో ఉన్నారు వాళ్ళు. మేము అదేవిధంగా చేస్తున్నారు. అన్న మాకు మాట ఇచ్చినట్లే సో పరిష్కారాలన్నీ చేసేసి కోర్టు కేసులో ఉండేటివన్నీ మాకు మెయిన్స్ పెట్టి మొత్తం ఫిజికల్ అన్నీ చేసి సాఫీగా జరిగేటట్టు చేస్తున్నాడు. మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా బ్రో మరి? గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అంటేనే స్ట్రగుల్తో కూడింది, అన్డౌటెడ్లీ ఎవరైనా చెప్పాల్సింది అది. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి, ఫైనాన్షియల్గా ఒకరికి ఉంటాయి,
సో ఫ్యామిలీ పరంగా ఇంకోటి ఉంటాయి, హెల్త్ ఇష్యూ ఇంకోటి ఉంటుంది. సో నేను కూడా అన్నీ ఫేస్ చేసినాను. ప్రతిరోజు మనకు ఇప్పుడు అన్ని రోజులు మోటివేటెడ్గా ఉండలేం, ఏదో ఒక రోజు డౌన్ అవుతాం. ఆ రోజు మన ఫ్యామిలీ కష్టం, మన పేరెంట్స్ గురించి, సో మనం ఎందుకు వచ్చేసాం, వన్స్ వచ్చేసినామంటే బయటపడలేం. ఈ గవర్నమెంట్ ఫీల్డ్లోకి వచ్చినామంటే ప్రైవేట్ జాబ్ చేయాలనిపించదు, పోయినా కూడా లాగుతూనే ఉంటుంది. సో నేను 3 years చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా నేను ఆఫ్టర్ బీటెక్ తర్వాత జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా మా నాన్న స్ట్రాంగ్గా చదువు అని చెప్పినాడు. అంటే ఇప్పుడు మీరు బీటెక్ అయ్యండి, ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు? అంటే ఫీల్డ్ ఇదని అనుకోలేదు, ఏదో గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలనుకున్నాను. నేను అయిపోయిన తర్వాత ఎస్ఐ రాశాను, ఎస్ఐ మెయిన్స్ వరకు వెళ్ళాను, గ్రూప్ 2 రాశాను, 10 మార్కుల్లో మిస్ అయింది గ్రూప్ 2 ఎగ్జామ్. దాని తర్వాత ఇది వచ్చింది. నేను ఈ 3 yearsలో ఈ 3 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను. ఇది లక్కీలీ ఇది వచ్చింది. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ట్రై చేసి ఇంకా పెద్ద జాబ్ ట్రై చేస్తూనే ఉంటాను. ఫైనల్గా ఏం చెప్తారు ఈ ప్రభుత్వానికి మీరు? ఎలా ప్రభుత్వం గురించి చాలా చెప్పాలంటే చాలా ఉంటుంది. సో చెప్పిన మాటలు నిలబెట్టుకుంటున్నారు. సో ప్రభుత్వానికి యువతకి అండగా ఉంటున్నారు. సో కంపెనీల పరంగా డెవలప్ పరంగా అన్ని విధాలుగా ముందుండి సీఎం గారు, లోకేష్ అన్న గారు, అంటే డిప్యూటీ సీఎం గారు అందరూ కలుసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని మేము నమ్ముతున్నాం.